ప్రపంచంలో ఆ దినముల శ్రమలను ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మెను, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుంచి నక్షత్రములు రాలును, ఆకాశం మందులోని శక్తులను కదిలించబడును. మనిషి కుమారుని సూచన ఆకాశంలో కనపడెను. మనిషి కుమారుడు బాగినాలి, మనిషి కుమారుడు ప్రవాహముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చినప్పుడు భూమి మీద ఉన్న సకల గోత్ర ప్రజలందరూ రొమ్ము కొట్టుకొని కేకలేస్తారు. సఫలు పడతాం గట్టిగా, అందరు గట్టిగా గట్టిగా చెప్పు, చేతులేసి గట్టిగా వీడియో తీసుకో. హల్లెలూయా గట్టిగా. మన దేశమే కాదు, భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ప్రపంచమంతా రెండవ రాకట యేసు ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు, అయ్యా నువ్వు దేవుడు కాదనుకున్నామే, అయ్యా మా పిల్లలు చేర్చుకోయ్యా, మేము చేసిన తప్పుడు క్షమించినాయన అని సకల గోత్ర ప్రజలు యేసుక్రీస్తు దేవుడు కాదు, ఒక మతపచారి, ఆయన దేవుడే కాదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళు, ఆయన తునీకరించిన వాళ్ళు, ఆయన కించపరిచిన వాళ్ళు, ఆయన దేవుడు కాదనే వాళ్ళు ఆ రోజున యేసుక్రీస్తు మేఘాలయ వచ్చినప్పుడు సకల గోత్ర ప్రజలందరూ పిడికలు పట్టుకొని గుండె మీద గుద్దుకొని కేకలేసి కేకలు పెట్టి ఏడుస్తారంట. హల్లెలూయా హల్లెలూయా. 2000 సంవత్సరాల కిందట ప్రభు యేసుక్రీస్తు దేవుడు కాదని సిలువ మోపిన వాళ్ళు, ప్రభు యేసుక్రీస్తు దేవుడు కాదని ఆయనని తొర్రలు తీసుకొని కొట్టిన వాళ్ళు, ఆయన మూతి మీద వంసిన వాళ్ళు, ఆయనని చీరలు కొట్టిన వాళ్ళు, ఆయన ఎగతాళి చేసిన వాళ్ళు, గొలగొత్త కొండపైన 3 గంటలప్పుడు ఆయనని మరిపల్లెంతో పొడిచిన వాడు కూడా రెండో రాకట యేసుక్రీస్తు వచ్చినప్పుడు దేవుడు నీవే నేను ఒప్పుకొని ఏడుస్తానంట. చప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఎవరు ఏడుస్తారు? యేసుక్రీస్తు దేవుడు కాదని గొలగొత్త కొండ పైన దక్కకి మరిబలంతో పొడిచిన వాడు కూడా రొమ్ము కొట్టుకొని ఏడుస్తాడు ఆ రోజులని బైబిల్ చెబుతుంది. ప్రకటన గ్రంథం 1:7 బైబిల్ ఉన్న వాళ్ళు, ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు, బాగినండి, ఇదిగో ఆయన మేఘారుడై పరలోకం నుంచి దిగి వస్తున్నాడు, ప్రతి నేత్రమైనను చూసును, ఆయనను గొలగొత్త కొండ పైన మరిబల్లాలతో పొడిచిన వాడిని కూడా చూస్తారు. చప్పట్లు కొట్టనమ్మా, గట్టిగా గట్టి కొట్టనమ్మా. హల్లెలూయా గట్టిగా చెప్పాలా. వాళ్ళందరూ కేకలేసి రొమ్ము కొట్టుకొని విడవబడతారు భూమిలో. నీవు నేను ఆయన రక్షకుడిని నమ్మి ఆయనను స్తుతించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన రక్తం ఆయన శరీరం తిని ఆయన కొరకు నడుము కట్టుకొని ఒడి కట్టుకొని దేవుని కొరకు పవిత్రంగా జీవించిన వాళ్ళు ఆయన మహిమ మేఘం మీద వచ్చినప్పుడు సకల గోత్ర ప్రజలందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తుండగా, ఆయన పొడిచిన వాళ్ళు ఏడుస్తుండగా, నీవు నేను మహిమ మేఘం ఎక్కి అరుణమై దేవునితో వెళ్ళాలి పరలోకానికి. చప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజు ఎట్లుంటది? రాకటొస్తుందిరా. చప్పలు కొడుతూ లేరా అని టీరోలో బిడ్డలు అయిపోయినాయి. పాడదామా, ఒకసారి పాడదామా. రాకటొస్తుందిరా, కేక వేస్తుందిరా కడవరి జనిలాగా, రాకటొస్తుందిరా రైలు బండిలాగా, కేక వేస్తుందిరా కడవరి జనిలాగా, యేసుక్రీస్తువు రెండవ రాకట పరిశుద్ధులకును పొందగలాంటిరా, యేసుక్రీస్తువు రెండవ రాకట పరిశుద్ధులకును పొందగలాంటిరా, రాకటొస్తుందిరా కలవరి ధనిలాగా. ఈ ధ్యానం
నేను విడిచిపెట్టాను బిడ్డ. నేను దేవుడిని నమ్మావు, మారు మనసు పొందే బాప్తిసం తీసుకున్నావు. ఇదిగో నేను దేవుడిని గుర్తెరిగావు గనక ఇప్పుడు పాపలతో ఉండవద్దు, పాపం చేసే వాళ్ళతో ఉండవద్దు. వాళ్ళు ఎడవబడతారు, నక్షత్రాలు రాలిపోతున్నాయి, సూర్యకాంతిని ఇవ్వదు, భూకంపాలు సునామీలు జరుగుతాయి, పాపులందరూ ఏడిసే రోజులు వచ్చాయి. నువ్వు నా కొరకు నడుము కట్టుకొని ఒడి కట్టుకున్నావు బిడ్డ. మహిమ మేఘమేసుకొని నేను పిలిచి అట్లనే హరోనమై పరలోకానికి వెళ్ళిపోతావు. చప్పలు కొడదా గట్టిగా, గట్టిగా చప్పలు కొడదా. అందుకొరికి నేను ఇంకా చెప్పులు పడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు. యేసయ్యా నీ కొరకు ఎన్నైనా పడతామయ్యా. నీ రాజ్యం వచ్చేంత వరకు, మేము ఎత్తబడే వధువు సంఘములు ఉన్నంత వరకు నేను పోరాడతామయ్యా అని ఆయన విలువ, శిలువ విలువ, ఆయన మరణ విలువ, ఆయన పుట్టుక విలువ, ఆయన నిజమైన దేవుడని గుర్తెరిగి మనం ఈ రోజు ఆయన స్తుతిస్తున్నామంటే ఎంతైనా మన ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యులమా తల్లిదండ్రులమా? చెప్పండి తల్లి, ధన్యులమా తల్లిదండ్రులమా? ఈ రాత్రి వస్తే సరే మహిమ మేఘం ఎక్కాలి. హల్లెలూయా. నిత్యత్వము పరలోక రాజ్యం మనకు శాశ్వతమైనది. అందుకొరికంగా వాక్యంలో బైబిల్ ఉన్న వాళ్ళు ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, తమ్ముడు అని పెట్టుకో, తమ్ముడు పెట్టుకో, అన్ని పెట్టుకో. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకములు ఉన్న వాళ్ళు గాని, భూమి మీద ఉన్న వాళ్ళు గాని, పాతాళములు ఉన్నవారు, 3 లోకాలలో ఉన్న వాళ్ళు గాని మోకాలు వంచి నీవు నిజమైన దేవుడని పచ్చి జ్ఞానగా ఒప్పుకోవాలి. చప్పలు కొట్టండి గట్టిగా, అందరూ గట్టిగా చప్పలు కొట్టండి గట్టిగా. ఈ రోజు ఒప్పుకోరు. ఆయన మహిమతో ప్రవాహంతో వచ్చినప్పుడు పరలోకములు ఉన్న వాళ్ళు, పాతాళ లోకములు ఉన్న వాళ్ళు, భూలోకములు ఉన్న వాళ్ళు మోకాల మీద వంగి నువ్వు దేవుడు వల్ల నిన్ను దేవుడు కాదనుకున్నాము, అసలు నువ్వు ఒక మత ప్రచారం అనుకున్నాము, అసలు నువ్వు దేవుడివే కాదనుకున్నామయ్యా. నువ్వు దేవుడు అని ప్రతి జ్ఞానక, ప్రతి మనిషి భూమిలో ఆదాము పుట్టినను మొదలుకొని రేపు 2వ రాకడ వచ్చేంత వరకు ప్రతి మనిషి, చచ్చిపోయిన మనిషి కూడా లేస్తాడని బైబిల్ చెప్తుంది. సభలు పెడతాం గట్టిగా, అందరూ గట్టిగా చెప్పలు పెడతాం. అందరూ లేస్తారంట చచ్చిపోయిన వాళ్ళ. ఈ రోజు వాళ్ళము తప్పించుకొని సినిమా చూసి తప్పించుకొని చచ్చిపోతే ఇచ్చి పెడతాం అనుకున్నా దేవుడు. లేకపోతే లోకం నుండి పాపం చేసుకొని అబ్బాయి ఏం కాదు లేని చచ్చిపోతే ఇచ్చి పెడతారు అనుకున్నావా? సుమన్ని మళ్ళా సమాధిని దొట్టు పట్టుకొని తీసుకొచ్చి లేపి నిలబెడతాడు. అప్పుడు దేవుడు ఒప్పుకోవాలి. నువ్వు అందరు చూడొకసారి చూడండి అమ్మా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇది ఇప్పుడు మనం చెప్పినది కాదు, మనం రాసుకునేది కాదు, ఇవి మామూలు చరిత్ర కాదు. ఇది పరిశుద్ధ గ్రంథంలో మన పుట్టక మేప కొన్ని వేల సంవత్సరాల కింద దేవుడు దర్శనమిచ్చి మాట్లాడి రాయించిన లేఖనం ఇది. ఇంకేది ఏదైనా కలిపితే మనకి తెగులు వస్తుందంటాడు, తీసేస్తే కూడా తెగులు వస్తుందంటాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల ప్రకారంగా, ఆ ఉపదేశ ప్రకారంగా భూమి మీద జీవించిన వాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. కానీ ఆయన ఇష్టానుసారంగా నాకు ఏదో కల వచ్చింది అలా కలపాలని లేదా దాన్ని తీసేయాలంటే కూడా ఆయన తెగుళ్ళు, బైబిల్లో ఉన్న తెగుళ్ళని వచ్చాక ఏదైనా వచ్చి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక మనము ఉండేది ఉన్నట్టుగానే బైబిల్ మీకు ఆధారాలు చూపించుకుంటూ వచ్చాను. దాన్ని మీరు ఫాలో చేసి దాని మీద మీరు అమర్చబడి నాటబడాలి. చదువులో ఏం జరుగుతుంది ఆయన వచ్చినప్పుడు? పరలోకములున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న పాతాళంలో ఉన్న వారిలో గాని, బాగినండి, పరలోకములున్న వాళ్ళు గాని, భూలోకములున్న వాళ్ళు గాని, భూమి కింద ఉన్న వాళ్ళు గాని 2వ రాకడ వచ్చినప్పుడు ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి, ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుడు మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్టుగా హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అమ్మో అమెరికా దేశం కాదు,
ఆస్ట్రేలియా దేశం కాదు, రష్యా దేశం కాదు, ఇటలీ దేశం కాదు, లేదా చైనా దేశం కాదు, పాకిస్తాన్ దేశం కాదు, లేదంటే శ్రీలంక దేశం కాదు, భూగోళమే కాదు, పాతాళ లోకములో ఉన్నవాళ్ళు, భూలోకములు ఉన్నవాళ్ళు, పరలోకములు ఉన్నవాళ్ళు యేసు క్రీస్తు దేవుడు కిందికి దిగొస్తప్పుడు నిజమైన దేవుడు యేసు క్రీస్తు అని ప్రతి నేలక ప్రతి మోకాలు వంగి దేవుడు నీవేని చెప్పాలి. చెప్పగలరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే జరిగిన గాక, అది జరగబోతుంది. లాస్ట్ ఒక వాక్యం చెప్పి ముగించుతున్నాను. మొదటి దశలను రాసిన పత్రిక 4